हरि ओम श्री गुरुभ्यो नमः। हरि ओम ब्रह्मानंदं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। नमो ब्रह्मादिभ्यो ब्रह्म विद्या सांप्रदाय कर्तृभ्यो वंश ऋषिभ्यो महाभ्यो नमो गुरुभ्यः। सर्वोपप्लवरहित प्रज्ञानघन प्रत्यगर्धो ब्रह्मैवाहमस्मि। अहं पदार्थरहितः सदाशिवसमारम्भा व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। हरि ओम श्री गुरुभ्यो नमः। हरि ओम। ओम निर्भयानंदाय विद्महे अचलपरिपूर्णाय धीमहि तन्नो परात्परः प्रचोदयात्। ओम साईश्वराय विद्महे सत्यदेवाय धीमहि तन्नः सर्वः प्रचोदयात्। ओम तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्रः प्रचोदयात्। हरि ओम। వాసుదేవ మననం. మనం నిన్న విచారణ ఎక్కడ దాకా చేసాం? సృష్టి సంవిధానాన్ని పరిశీలన చేస్తున్నాం. సృష్టి సాత్విక, రాజసిక, తామసిక అనేటటువంటి పద్ధతులుగా, మాయా కార్యముగా, ఈశ్వర కారణముగా. కార్యమంతా ఏమిటి? మాయ. కారణమంతా ఏమిటి? ఈశ్వరుడు. ఈశ్వరుడు మాయ వేరు వేరేనా ఒకటేనా? ఈశ్వరుడు మాయ ఒకటేనా వేరు వేరా? ఈశ్వరుడు మాయ ఒకటేనా వేరు వేరా? ఏ ఆర్ బి? స్ట్రైట్గా ఆన్సర్ అడుగుతుంటే మళ్ళీ అడి తిరిగి డొంక తిరిగి ఇటు తిరిగి చెప్తాడు. అంటే అర్థం ఏమిటి? వెంటనే మీరు ఏ ప్రశ్న అడగాలి? ఆ ప్రశ్న సాపేక్ష దృష్టితో వేయబడిందా, నిరపేక్ష దృష్టితో వేయబడిందా? ఇది మొట్టమొదటి తెలియాలి. ఆన్సర్ చెప్పాలంటే ఏం తెలియాలి? ఆ ప్రశ్న అసలు ఏ దృష్టితో వేసావు? ఈశ్వరుడు మాయా అభిన్నం. ఎక్కడి నుంచి? నిరపేక్ష దృష్టి నుంచి. ఈశ్వరుడు మాయా వేరు వేరే. ఎందుకని? ఈశ్వరుడు అధిష్టానం, మాయ ఆశ్రయం.
నువ్వు నీ నీడ ఒకటేనా? ఏమడిగావు ఇప్పుడు ప్రశ్న? నువ్వు నీ నీడ ఒకటేనా? నువ్వు నీ నీడ ఒకటేనా? నువ్వుంటే నీ నీడ వచ్చిందా? నువ్వు లేకపోతే నీ నీడ వచ్చిందా? అంతేనా? కాబట్టి ఉన్నవాడి యొక్క ఛాయ మాయ, ఉన్నవాడి యొక్క ఛాయ మాయ. నీకు ఛాయ ప్రధానమా లేదంటే ఉన్నవాడు ప్రధానమా? అంటే సత్యం ప్రధానమా, సత్యము యొక్క ఛాయ ప్రధానమా? అంతే కదా. సత్యమే ప్రధానమంటే నిరపేక్ష దృష్టితో చూడాలా, సాపేక్ష దృష్టితో చూడాలా? ఇప్పుడు నీ సంసారం ఉన్నదా? నీ సంసారం నీ ఛాయ, నీ ప్రపంచం నీ ఛాయ, నీ జీవితానుభవం నీ ఛాయ. నువ్వెవరు? సత్యం. ఆన్సర్లు ఏవి ఒక్కడ కూడా సరిగా రావే. సత్యం యొక్క ఛాయ గురించి చెప్తున్నావు కాబట్టి నువ్వెవరు? సత్యం. మిగిలిందంతా ఏమిటి? ఛాయామాత్ర పురుషవత్. దీన్ని ఏమంటారండి? ఛాయామాత్ర పురుషవత్. నీడ కూడా నీలాగానే ఉంది, అది వేరుగా ఉందా? నీకు 2 చేతులు ఉంటే నీడ కూడా 2 చేతులే ఉన్నాయి. నీకు ఒక తలకాయ ఉంటే దానికి కూడా అదే ఉంది. కానీ ఈ ఛాయామాత్ర పురుషవత్ ఏమైనా చేస్తాడా? నీడ వల్ల ఏమైనా ప్రయోజనం సిద్ధిస్తుందా? ధర్మార్థ కామ మోక్షాలనే చతుర్విధ ప్రయోజనాలలో ఈ ఛాయా పురుషవత్ వల్ల ఏమైనా అవుతుందా? ఏమి అవదా? అయ్యో, ఇప్పుడేగా ఏం కాదన్నా మళ్ళీ వెంటనే ప్లేట్ ఫిరాయింగ్ చేశావు. ఎప్పుడైనట్టు కనపడింది? సాపేక్ష దృష్టితో ఉన్నప్పుడు, అంటే త్రివిధ దోషాలతో నువ్వు కూడుకొని ఉన్నప్పుడు. ఏమిటా త్రివిధ దోషాలు? మల, విక్షేప, ఆవరణ దోషాలు. దోషత్రయం అంటారు దీన్ని. ఈ దోషత్రయం ఎవరికి ఉన్నాయట? ఛాయా పురుషవత్కి ఉన్నాయి. అర్థమైందండి? కానీ నిజానికి ఛాయా పురుషవత్కి అసలు ఉనికి ఉందే? మరి ఉనికి లేని వాడికి దోషం ఎలా వచ్చిందట? ఉనికి లేని వాడికి ఉనికి ఉందనే భ్రాంతి కలిగిందట. ఉనికి లేని వాడికి ఏం కలిగింది? ఉనికి ఉందనే భ్రాంతి కలిగింది. మీ అందరికీ మీ సంసారం ఉందా లేదా? ఉన్నట్టే అనిపిస్తుందండి బాబు. మీరు లేదంటున్నారు కానీ మాకు మాత్రం ఉన్నట్టే అనిపిస్తుంది. సుఖ దుఃఖాలు ఉన్నాయా లేవా? ఉన్నట్టే అనిపిస్తుందండి, లేదని అనిపించడం లేదు. గట్టిగా లేదని చెప్పరాదు. అలా ఉంది మన పరిస్థితి. గట్టిగా లేదని చెప్దామా? అమ్మో, లేదని చెప్తే అలాగే ఉన్నట్టే ఉంది. పోనీ గట్టిగా ఉందని చెప్దామా? లేదనిపిస్తుంది. మన పరిస్థితి ఏంటి? మన ఉనికి ఇప్పుడు ఎక్కడుంది? బుద్ధి. మన ఉనికి ఎక్కడుంది ఇప్పుడు? బుద్ధి. శరీరమే నేనుగా ఉంటే గ్యారంటీగా ఉంది. ప్రాణమే నేనుగా ఉంటే అప్పుడు కూడా గ్యారంటీగా ఉంది. మనసే నేనుగా ఉంటే పావలా లేదు, ముప్పావలా ఉంది. బుద్ధే నేనుగా ఉన్నావు, 50 ఉంది, 50 లేదు. అర్థమైందండి? ఈ ఛాయాపురుషవతి యొక్క ప్రభావం ఎలా ఉంది? శరీరమే నేనుగా ఉన్నావు, అప్పుడు ఎంత ఉంది? 100%. అర్థమైందండి? లేకపోవడం కళ్ళెదురుకుండా కనబడుతుంటే అంటే జగన్మిథ్య ఒప్పుకో, బ్రహ్మ సత్యం అసలు ఒప్పుకో. ఎందుకని? జగన్మిథ్యాత్వం నిరూపణ అయితే తప్ప బ్రహ్మసత్యం అవ్వదు. ఏ దృష్టిలో? సాపేక్ష దృష్టిలో. అందుకని సాపేక్ష దృష్టిలో ఉన్నవాడికి జగత్తు యొక్క అసత్యత్వాన్ని బోధిస్తూ ఉంటాం. నిరపేక్ష దృష్టికి వచ్చిన వాడికి బ్రహ్మము యొక్క సత్యత్వాన్ని బోధిస్తూ ఉంటాం. అంటే బోధలో కూడా మార్పు ఉంటుంది. నువ్వు సాపేక్ష దృష్టిలో జీవితం సాగుతుంది అనుకో, అప్పుడు ఏం చెప్పాలి? బ్రహ్మసత్యం అంటే ఒప్పుకోవుగా. నువ్వు ఒప్పుకొని ఎన్నిసార్లు చెప్తే మాత్రం ఒప్పుకుంటావా? నువ్వు ఒప్పుకున్న దానిలో నుంచి నేను ఒప్పుకోని దానికి తీసుకెళ్ళాలి. దీన్నే ఏమంటారు? నోన్ టు అన్నోన్. కాబట్టి బాగా తెలిసింది ఏమిటి నీకు? నీ ప్రపంచం, నీ సంసారం, నీ శరీరం, నీ జీవితానుభవం. అది లేదని నీకు నిరూపించాలి. ఏమి లేదు దానికి? ఉనికి లేదు. దానికి ఏమి లేదు? ఉనికి లేదు. ఎందుకని?
దానికి ఉనికి నీ భావమే. దానికి ఉనికి నీ భావమే. నీకు తోస్తేనే ఉంది, అది తోచకపోతే లేదు. ఎప్పుడు తోస్తే అప్పుడల్లా ఉంది. అది ఎప్పుడుందండి అన్నావు, ఎప్పుడు తోస్తే అప్పుడల్లా ఉంది, అంతే. ఇంతకీ ఇంట్లో పెట్టొచ్చిన ₹1,00,000 పట్టుచేరి వరదకు ఉందంటావు, పోయిందంటావు. ఎక్కడ విచారణ సాగుతోంది ఇప్పుడు? ఏకంగా నిరపేక్ష దృష్టి, ఏకంగా జగత్తే లేదు, బ్రహ్మాండం లేదు, విశ్వాండం లేదు, సృష్టి లేదు. ఏం గుర్తు చేసింది మనసు ఇప్పుడు? ఈయన ఏదో చెప్తున్నాడు కానీ ఆ వరద వచ్చిందట, పాపం ఇల్లంతా మునిగిపోయిందంటే ₹1,00,000 పట్టుచేరి ఏమైపోయిందో బీరువాలో పెట్టింది. ఆ బురదంతా పడితే ఆ ₹1,00,000 పట్టుచేరి ఎందుకు కొరగాకుండా ఎక్కడికి వెళ్ళిపోయింది ఇప్పుడు? ఛాయా పురుషవత్. అర్థమవుతుందండి? నువ్వు ఎక్కడున్నా నిన్ను అది వదిలిపెడుతుందా? వదిలిపెడదు. నువ్వేం చేస్తున్నా అది నిన్ను వదిలిపెట్టిందా? ఎంతగా అది నిన్ను పట్టుకుందా, నువ్వు దాన్ని పట్టుకున్నావా? మానవుడి సమస్య ఏమిటంటే నీడ నన్ను బంధిస్తుంది. నీ ప్రాబ్లం ఏమిటి అసలు? నీడ నన్ను బంధిస్తోంది, బాధిస్తోంది. అది సత్యమేనంటారు. ఈ ప్రపంచంలో ఎవరినైనా సరే నీడ నిన్ను ఎలా బంధిస్తుంది, నీడ నిన్ను ఎలా బాధిస్తుందిరా బాబు? నీడని ఆశ్రయం, నువ్వు అధిష్టానం. అవునా కాదా? చూసుకో, ఎక్కడైనా సరే నువ్వు ఎడు తిరిగితే నీడ అడు తిరుగుతుంది, అంతేగాని నీడ ఎడు తిరిగితే నువ్వు అడు తిరుగుతావా? తిరుగుతావు. చిన్న పిల్లవాడు, వాడికి వాడి నీడను చూస్తే భయం కలుగుతుంది. సంవత్సరం లోపు పిల్లవాడిని ఎండలో తీసుకెళ్ళాము, నడకొచ్చిన వాడిని ఇంట్లో నడిచినప్పుడు వాడికి నీడ కనపడదండి. బయటికి తీసుకెళ్ళగానే వాడు నడుస్తూ ఉంటే నీడ కనపడుతుంది. ఇంకోటి వస్తున్నాడు అనుకుంటాడు. వాడు ఏమనుకుంటాడంటే నేను కాదు, ఇంకోటి కూడా వస్తున్నాడు అనుకుంటాడు. వాడు వెనక్కి తిరిగి చూస్తాడు, ఈ నీడ మళ్ళీ వెనక్కి పోతుంది, వాడు కనపడ్డు. ఎప్పుడైతే వాడు వెనక్కి తిరిగి చూశాడో వాడు కనపడలేదో వాడి భయం బలపడిపోయింది. అరే ఇప్పటిదాకా ఉన్నాడు కదా, నేను వాడి వైపు తిరిగేటప్పటికి వాడు కనపడాలి, భయం వచ్చేస్తున్నాడు వాడు. వెంటనే వాళ్ళ అమ్మని గట్టిగా పట్టుకుంటాడు. చూడండి మీరు కావాల్సి వస్తే, భయం రాగానే ఎవరు పట్టుకుని వాళ్ళ అమ్మని పట్టుకుంటాడు. ఏం వాడు చూస్తుంది ఏమిట్రా అంటే తెలియదు అమ్మాయికి, మళ్ళా నడిపిస్తుంది, మళ్ళా భయం వస్తాడు, మళ్ళా పట్టుకుంటాడు. వాడు ఏమైంది రా నడవరా అంటుంది, నడవడు వాడు. ఈసారి ఏడుస్తాడు. వాడు ఏడ్చేటప్పటికీ ఆలోచిస్తుంది అనమాట, ఏంటి వీడు ఏడుస్తున్నాడు అంటే ఎత్తుకోమని పైకి ఎత్తుకోమంటాడు అనమాట. ఎత్తుకున్నప్పుడు ఏమైంది, వాడు పైకి ఎత్తుకున్న తర్వాత వెనక్కి తిరిగి చూస్తాడు, అప్పుడు కనబడుతుంది అది. ఎందుకని? పైకి ఎత్తుకున్న తర్వాత వాడు అటువైపు తిరగక్కర్లేదుగా. పైనుంచి చూస్తే ఆ నీడ కనబడింది, కింద నుంచి చూస్తే కనబడలేదు. కింద నుంచి చూస్తే ఏమైంది, కనపడలా. కనపడినప్పుడు భయం వచ్చేసింది. అదే పైనుంచి చూస్తే అర్థమైపోయింది వాడికి, ఓ ఇది నా నీడే. సంవత్సరం పిల్లవాడికండి, ఇక మళ్ళీ ఏడవాడు, వెంటనే కిందకి దింపమంటాడు. ఆ కన్ఫర్మేషన్ రాగానే వాడు ఎత్తుకొనివాడు, ఇక కిందకి దిగి నడిచేస్తాడు. ఇక భయం పోయింది. ఇక ఎట్లా పోయింది ఇప్పుడు? పైనుంచి చూశాడు. ఈ పైనుంచి చూడడమే నిరపేక్ష దృష్టి, కింద నుంచి చూడడమే సహాపేక్ష దృష్టి. చూడండి మానవ జీవితంలో ఎంత సులభమో. ఇప్పుడు మరి మనం నీడ చేత బాధించబడుతున్నామంటే ఏమైనట్టు? ఇప్పుడు మన సమస్య ఏమిటి? ఛాయా పురుషవత్, నీడ చేత బాధించబడుతున్నాము ఎవరికైనా సరే. ఇంతకీ బీపీ 50కి పడిపోయిందో 40కి పడిపోయిందండి, ఏం చేయాలి? ఏది భాగ్యలక్ష్మి అక్కడ ఉంది, 50కో 40కో పడిపోయింది, ఏం చేయాలి? అర్జెంట్గా హాస్పిటల్ పరిగెట్టాలి. వెంటనే టకటకా సెలైన్ పెట్టాలి, బీ కాంప్లెక్స్లు చేయాలి, టకటకా ఏం వైద్యం చేయాలో ఆ ట్రీట్మెంట్ అంతా చేయాలి. చేస్తే కానీ బీపీ పెరగదు, మళ్ళీ 120/80కి రాదు. ఆ చిట్కా వైద్యాలు పనిచేస్తాయి కానీ ఏ లోకానికి వెళ్తామో తెలియదు, అంతే. అర్థమైందండి? ఎందుకని? చిట్కా వైద్యానికి డాక్టర్ ఉన్నాడు కదా, మన తెలివితేటలు అసమగ్రంగా ఉంటాయి. అందుకని ప్రమాదం వచ్చినప్పుడు మనం వైద్యం చేయకూడదండి, గుర్తుపెట్టుకోవాలి. అందుకే మనం చేసేవన్నీ ఏమన్నారు? ఫస్ట్ ఎయిడ్. అది వైద్యం కాదు, ఉపశమనం. అర్థమైందండి? ఉపశమనం అంటే అర్థం ఏంటి? దాహం వేసింది, నీళ్లు తాగితే ఉపశమించింది, మళ్ళీ దాహం వేదా, మళ్ళీ వేస్తుంది. కాబట్టి అది వైద్యం అనడానికి వీలు కాదు. అంటే వైద్యం కానివి ఎన్నో ఉండవచ్చు. వైద్యం అంటే అర్థం ఏమిటి?
ఆ సమస్యకి మూలాన్ని కనుక్కోవాలి. ఆ మూలం నుంచి ఏది ఉత్పన్నమైందో లేదో రూఢిగా నిర్ధారణ చేసుకోవాలి. నిర్ధారణ తర్వాత నిర్ధారితమైన పద్ధతిలో దానికి ట్రీట్మెంట్ చేయాలి. ఆ ట్రీట్మెంట్ యొక్క ఫలితాన్ని బేరీజు వేసుకోవడానికి కావాల్సిన పరిజ్ఞానం ఉండాలి. ఆ పరిజ్ఞానంలో నుంచి ఏమైనా సమస్యలు ఉత్పన్నమైతే పరిష్కరించే నైపుణ్యం ఉండాలి. ఇవన్నీ కలిపితే ట్రీట్మెంట్ అంటాం, దాన్ని వైద్యం అంటాం. మనం ఇప్పుడు ఇంట్లో ఏదైనా చేసాం, దాంట్లోంచి ఏమైనా వచ్చింది, ఏం చేస్తాం అప్పుడు? ఏం చేయాలి అప్పుడు? అదేదో మొదటే పరిగెత్తచ్చుగా. సమస్య మీది మిక్కిలి అయిపోయి ప్రమాదం వచ్చి లేవలేని పరిస్థితి వచ్చి చివరి దశకి వెళ్ళిపోయిన తర్వాత బయటికెళ్ళామనుకోండి, అప్పుడు వాడైనా కానీ నానా కష్టాలు పడాలి, కానీ నానా కష్టాలు పెట్టాలి కదా. కాబట్టి మనం ప్రథమ చికిత్స అని ఏదైతే అంటున్నామో అది వైద్యం కాదు, అది ఫస్ట్ ఎయిడ్, ఉపశమనం. అందుకే చెప్తారు దాని మూలాన్ని తెలుసుకున్నటువంటి వాడు వైద్యుడు కాలేడు. ఒక లక్షణం చెప్పామండి, ఆ లక్షణం ఎందువల్ల వచ్చిందో మూలం స్ఫురించాలి వైద్యుడికి ఎప్పుడైనా సరే. గురువు గారికి కూడా ఏం స్ఫురించాలి? నువ్వేదో నీ గొడవలో చెప్తావు, నీ భాషలో చెప్తావు. ప్రతివాడికి ఒక భాష ఉంటుందండి, ఉంటుందా లేదా? వాడి భాషలో వాడు చెప్తాడు. చెబితే నీ లోపల సమస్య ఎక్కడుందో గురువుకి స్ఫురించాలి. ఓ వీటికి దీంతో గొడవ పడుతున్నాడు రా బాబు, దీంతో ఘర్షణ పడుతున్నాడు, దీంతో తగాదా పడుతున్నాడు, అది ఉందనుకుంటున్నాడు. సమస్య ఎక్కడుంది ఇప్పుడు? ఏమిటది ఇంతకీ? ఛాయాపురుషవత్. అర్థమైందండి? భగవాన్ రమణుల దగ్గరికి వెళ్ళి అడిగారు, అయ్యా యోగ మార్గం స్పష్టంగా చెప్తోంది, మూలాధారం, స్వాధిష్టానం, మణిపూరకం, అనాహతం, విశుద్ధం, ఆజ్ఞేయ సహస్రారములు. ఇది బాగా తెలియాలంటోంది, ఇది తెలియకపోతే ముక్తి లేదంటోంది. మరి మీరేమంటారు? మన గొడవంతా ఇదేగా, ఎక్కడో ఏదో నేర్చుకోవడం, బాగా తెలిసిన వాడి దగ్గరికి వెళ్ళి ఏం చేయడం, అదేళ్ళు ఆయన అడగడం. ఆయన ఏమన్నారు? ఛాయాపురుషవత్ కదా అన్నారు, అంతే. ఏమన్నారండి ఇప్పుడు? ఏంటి? ఎంతో పటిష్టమైనటువంటి విద్యా విధానం అది. అంత పటిష్టమైన విద్యా విధానాన్ని వారేమన్నారు? ఛాయాపురుషవత్ కదా. ఒప్పుకుంటారా మీరు ఎవరైనా? అంటే ఉన్నట్టా లేనట్టా? నీకు తోస్తే ఉన్నట్టు. అర్థమైందండి? సహస్రారం నుంచి చూసేవాడికి అవేమీ లేవు. ఎందుకని? వాడప్పుడు సూర్యుడు. అందుకని గురువు దగ్గరికి వెళ్ళగానే ఈ ఛాయాపురుషవత్కి పరిష్కారం ఏమిటంటే సూర్యుడికి నీడ ఎక్కడుందో చూడవయ్యా. ఏం చూడాలి? సూర్యుడికి నీడ ఉంటుంది ఎక్కడైనా? ఉండదుగా. సూర్యుడికి నీడ ఉంటే నువ్వు చెప్పింది సత్యమే. ఇప్పుడు సూర్యుడికి సంసారం ఉందా లేదా? సూర్యుడికి సంసారం ఉందా లేదా? లేదా? సూర్యుడి గారి భార్య పేరేమిటి? నీ ఇష్టం, ఎంతమందినైనా పెట్టచ్చు. మనకి మాత్రం ఒకళ్ళే ఉండాలి, కానీ ఆయనకి మాత్రం ముగ్గురు ఉండాల్సిందేనండి. ఎందుకనండి? ఛాయ, పద్మిని, ఉష, అందులో ఆ పేర్లు పెట్టడంలోనే రహస్యం ఉందండి. అది తెలుసుకోవాలి. అంతేగాని ఎంతసేపు పురాణం కథలో కొట్టుకుపోకూడదు. ప్రతి పద్మములో సూర్యుడు ఉన్నాడు. ఎందుకని? సూర్యప్రభావం చేతే పద్మం వికసిస్తుంది. నీలోని షట్ కమలాలు దేనివల్ల వికసిస్తున్నాయి? సహస్రారంలో ఉన్న సూర్యుని వల్ల వికసిస్తున్నాయి. ఆ పద్మ ప్రభావంలో ఉంటే పద్మిని. అర్థమైందండి? ఎప్పుడు వికసిస్తాయి? ఉషోదయానికి వికసిస్తాయి. అది ఉష. ఆ వర్చస్సు పడటం, ఆ కాంతి పడటం, అదేమిటి? ఉష. అప్పుడు ఒక భ్రాంతి. ఆ కాంతి పడ్డప్పుడు ఏమైంది? ఓ భ్రాంతి. ఏమిటది? ఛాయ. ఇప్పుడు సూర్యుడు సత్యమా? ఉషా, పద్మిని, ఛాయా సత్యమా? పని ఆ వికాసం ఎలా వస్తుంది, ఆ వివేకం ఎలా వస్తుందో చెప్తున్నాడు. దాన్ని అడ్డం పెట్టుకుని ఆధారం చేసుకుని. అర్థమైందండి? వాల్మీకి ఎలా అయితే రామ కథని ఆధారంగా చేసుకుని మనకి రామాయణాన్ని అందించాడో, ఆత్మారాముణ్ణి అందుకోవడం ఎలాగో బోధించాడో, అలాగా వ్యాస మహర్షి 18 పురాణాలను అడ్డం పెట్టుకుని 108 ఉపనిషత్ సారాంశాన్ని బోధించే ప్రయత్నం చేశారు. అందుకని కాబట్టి జాగ్రత్తగా మనం వాటిని తత్వజ్ఞాన దృష్టితో అర్థం చేసుకోవాలి. లేకపోతే మనమందరం ఎక్కడ ఆగిపోతాం?
ఛాయాపురుషవత్తుగా మిగిలిపోతాం. ఈ ఛాయాపురుషవత్తులో ఉన్న పెద్ద మెలిక ఏమిటంటే నేడే సత్యం, నేను అసత్యం. నేడే ఎందుకని? నీ వయసు 1 సంవత్సరం కాదు. అప్పుడు నీ వయసు ఎంత? 1 సంవత్సరం. 90 ఏళ్ళ ఆవిడికి వాళ్ళ మునిమనవాడు ఏమైపోయాడు అని బెంగ ఉండాలా వద్దా? ఉండాలా వద్దా? ఉంటుందిగా. ఇప్పుడు రోజువారీ జీవితంలో అందరిని చూస్తున్నామమ్మా. బాగా పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళాం, వాళ్ళు ఎవరి గురించి అడుగుతారు? వాళ్ళ అబ్బాయి గురించో వాళ్ళ అబ్బాయి గురించో అడగరు. ఎవరి గురించి అడుగుతారు? ఇప్పుడే పుట్టాడే వాడు ఎవడో, ఆ మునిమానవాడు ఎలా ఉన్నాడు రా, వాడు బాగున్నాడా అంటే ఇప్పుడు ఎవరి మీద దృష్టి కలిగింది? ఇప్పుడు వాడు బాగుంటే అందరు బాగున్నట్టే. ఆఖరి వాడు బాగున్నాడు అనుకోండి, పై వాళ్ళంతా బాగున్నట్టే లెక్క. వాళ్ళ గురించి అడగరు. మరి ఈ రకమైనటువంటి లౌకికమైన భౌతికమైన ద్వైత దృష్టి ఏదైతే ఉందో అదంతా ఏమిటట? ఛాయాపురుషవత్. గురువుగారి దగ్గరికి వెళ్ళి అందరూ సాధారణంగా ఏం చెప్పుకుంటారండి? వాళ్ళ నేడేదో చేసిందట, ఏదో చేస్తే ఏదో అయిందట, దానివల్ల ఏదో ఫలితం వచ్చిందట. ఆయన ఎలా చూశాడు? ఒరే ఇంకా వీడు నీడ దగ్గరే ఉన్నాడు, ఇంకా వాడిని గుర్తించే స్థాయికి రాలా. నువ్వు నీ సంసారం, నీ కుటుంబ సమస్యలు, నీ వ్యవహారం, నీ భౌతికపరమైన అంశాల గురించి నువ్వు గురువు దగ్గర ప్రస్తావించే కొద్దీ ఎంతసేపు ఏమో ఆలోచిస్తాడు? ఓహో వీడి వయసు ఇంకా 1 ఇయర్ ఓన్లీ, అంతే. ఎందుకని? ఛాయాపురుషుడు నీడ చేత బాధించబడుతున్నాడు, నీడ చేత బంధించబడుతున్నాడు. సత్యమేనా? అది ఎలా సాధ్యం? కాబట్టి ఇప్పుడు నువ్వేం చేయాలి? నేల మీద నడవకూడదు, తల్లి చంకెక్కాలి. ఏమైపోయినప్పుడు తల్లి చంకెక్కడం అంటే అర్థం ఏంటి? సాధన. తల్లి చంకెక్కడం అంటే అర్థం ఏంటి? సాధనతో సాపేక్ష దృష్టి నుంచి నిరపేక్ష దృష్టికి ఎక్కాలి. మొదటి అంతస్తులో ఉంటే తెలియదు, అది 7వ అంతస్తుకి ఎక్కాలి. ఎక్కితే ఏమైపోయింది? పైనుంచి చూసాం, ఒరే ఏం లేదు కాబట్టి ఏమి లేదని ఇప్పుడు ఎవరైనా చెప్పాలా వచ్చి నీకు? అక్కర్లేదు. ఆ సాధన 7వ అంతస్తుకి చేర్చేటప్పటికి నీకు అక్కడి నుంచి చూడడం ఒకసారి చూశాడు, అంతే, సత్యం అర్థమైపోయింది. అందుకని సృష్టి రావాలి అంటే ఈశ్వరుడు చూశాడట, అంతే. చూస్తే సృష్టి వచ్చేస్తుంది అక్కడనా? ఇప్పుడు ప్రస్తుతం మోడర్న్ సైన్స్ ఈ ప్రశ్న వేస్తుందండి, ఎలా పుట్టారు? ఈశ్వరుడు చూస్తే పుట్టేశాడు అంటే. ఎలా పుడతాడండి అలాగే? భౌతిక శరీరం లేకుండా అలా ఎలా సాధ్యమై? అంటే ఇప్పుడు పదార్థ స్థాయిలో చెప్తున్నాడా, శక్తి స్థాయిలో చెప్తున్నాడా, పరమనే స్థాయిలో చెప్తున్నాడా, పరాత్పరమనే స్థాయిలో చెప్తున్నాడా? నిరపేక్ష దృష్టి పరము పరాత్పరం అన్న స్థితిలో చెప్తున్నాడు. బ్రహ్మాండ సృష్టి ఎలా జరిగిందో చెప్తున్నాడు, అంతేగాని కింద వచ్చి జీవశరీర సృష్టి దశలో చెప్పటల్లా. అందుకని ఏం చెప్పాడు నిన్న పాఠంలో? ముందు తామసికమైన మాయను ఈక్షించెను. ఈశ్వరుడు ఏం చేశాడు? తామసికమైన మాయను ఈక్షించెను. ఈక్షిస్తే ఏమైంది? పదార్థగతమైన సృష్టి అంతా వ్యక్తమైంది. వ్యక్తమైతే దానిని మళ్ళీ ఏం చేశాడు? సాత్వికమైన మాయతో చూశాడు, మళ్ళా దాంట్లో ప్రవేశించాడు. సాత్వికమైన మాయ తామసికమైన మాయలో ప్రవేశించింది. అప్పుడు ఏమైంది? చైతన్యం వచ్చింది, కదలడం వచ్చింది. అప్పటిదాకా జడం కదలలేదు. ఇప్పుడేమైంది? జడం కాస్త సత్వగుణం యొక్క సంయోజనం వలన చైతన్యంగా చేతనంగా మారింది. జడం కాస్త ఏమైంది? చేతనంగా మారింది. కాబట్టి జాగ్రత్తగా జడచేతన విమర్శ చేసి నేను చైతన్యాన్ని అనే నిర్ణయాన్ని పొంది అక్కడ ఉండు. ఈ జడచేతనములు 2 అధ్యారోపములే తప్ప అధిష్టానం కాదు. ఈ జడచేతనములు 2 అధ్యారోపమే తప్ప అధిష్టానం కాదు. ఇక్కడ దాకా వచ్చాం కథ. ఇవి అపంచీకృత భూతములనియు సూక్ష్మభూతములనియు తన్మాత్రలనియు చెప్పబడు. ఈ భూతముల వలన వ్యష్టి సమిష్ట్యాత్మకమైన లింగ శరీరము పుట్టాను. లింగ శరీరం అంటే సూక్ష్మ శరీరం. లింగ శరీరం అంటే ఏంటంటే సూక్ష్మ శరీరం. ఆ సూక్ష్మ శరీరం సమిష్టికి ఉంది,
వ్యష్టికి కూడా ఉంది. అక్కడ లింగ శరీరమే, ఇక్కడ లింగ శరీరమే. అర్థమైందండి? ఇప్పుడు ఆ ఈశ్వరుడు ముందు చిన్న శివలింగం పెట్టి పూజ చేసాం. ఇప్పుడు పెద్ద శివలింగానికి పూజ చేసినట్ట, చిన్న శివలింగానికి పూజ చేసినట్ట? మీరు ఏ దేవాలయంలోనే వెళ్ళి చూడండి, పెద్ద మూల విరాట్ ఉంటుంది, దాని ముందు ఏముంటుంది? ఓ చిన్నది ఉంటుంది. అదే దాని ప్రతీకే. దీనికి చేస్తారు అన్ని ఒక్కసారే చేస్తారు. రోజు మొత్తం మీద మూల విరాట్కి ఓసారే చేస్తారు. తర్వాత ఏం చేస్తారు? ఇలాంటి చోటు పెడతారు. అక్కడ ఎవరు వచ్చినా కూడా మీరు వెళ్ళి మీ గోత్రనామాలు చెప్పారనుకోండి, మళ్ళీ మూల విరాట్కి చేయడు. దేనికి చేస్తాడు? ఉత్సవ విగ్రహానికి చేస్తాడు. అర్థమైందండి? చేస్తే ఇప్పుడు మూల విరాట్కి చేసినట్టేనా కాదా? ఎలా మీరు ఎలా ఒప్పుకున్నారంటే అలాగా? అదేమో 7 అడుగులు ఉంది, ఇదేమో 6 అంగుళాలు ఉంది. ఆ తర్వాత విషయం, ముందు ఇక్కడ తేలితే ఆ తర్వాత పై సంగతి. దీని ద్వారా అది నిరూపిస్తున్నాడు. ఈ లక్షణంతో ఆ లక్షణాన్ని నిరూపిస్తున్నాడు. ఎలాగా? ఇక్కడ ఎలా ఉందో అక్కడ అలా ఉంది అని చెప్పడం ఆయన ఉద్దేశం. అది పూజ చేయడం అంటే అర్థం. అదేమిటి? వాస్తవం. ఇదేమిటి? ఛాయ. ఇప్పుడు పూజ దేనికి చేస్తున్నాడు? రోజంతా ఛాయకి చేస్తున్నాడు, ఉత్సవ విగ్రహానికి చేస్తున్నాడు. ఏమంటున్నాడు పైగా? దీనికి చేసి దానికి చేసినట్టేనండి బాబు, రెండు ఒకటే. అది సమిష్టి లింగ శరీరం, ఇది వ్యష్టి లింగ శరీరం. నీ వ్యష్టి లింగ శరీరాన్ని కనుక నువ్వు సరిగ్గా తెలుసుకోగలిగితే దాని నుంచి సమిష్టి లింగ శరీరానికి మార్గం కనబడుతుంది. ఎలా? లక్షణ రీత్యా. అర్థమైందండి? అక్కడ దాకా అర్థమైన తర్వాత చెప్పచ్చు. ఈ భూతముల వలన వ్యష్టి సమిష్ట్యాత్మకమైన లింగ శరీరము పుట్టింది. వ్యష్టి సమిష్టి లక్షణమును నిరూపించుతున్నారు. లింగ శరీరము యొక్క 17 అవయవముల ఉత్పత్తి చెబుతున్నాము. ఆకాశము యొక్క సాత్వికాంశం వలన శ్రోత్రేంద్రియమును, వాయువు యొక్క సాత్వికాంశం వలన త్వగింద్రియమును, తేజస్సు యొక్క సాత్వికాంశం వలన చక్షురింద్రియమును, జలము యొక్క సాత్వికాంశం వలన జిహ్వేంద్రియమును, పృథ్వీ యొక్క సాత్వికాంశం వలన ఘ్రాణేంద్రియమును పుట్టాను. ఈ భూతముల యొక్క సాత్వికాంశ సమిష్టి వలన అంతఃకరణము పుట్టి అది వృత్తి భేదములచే మనోబుద్ధి చిత్తాహంకారములాయను. వీనిలో బుద్ధి యందు అహంకారమునకును, మనసు యందు చిత్తమునకును అంతర్భావములు. అయిపోయింది. ఇదంతా ఏ పాఠం? సాంఖ్య విచారణ. అంతేనా కాదా? విస్తారంగా చెప్పాడా, తేలిగ్గా చెప్పాడా? సూటిగా చెప్పేశాడు. ఇక్కడున్న జ్ఞానేంద్రియాలన్నీ ఏవైతే ఉన్నాయో ఈ జ్ఞానేంద్రియాలన్నీ సాత్వికాంశ. జ్ఞానేంద్రియాలన్నీ సాత్వికాంశ. ఆ జ్ఞానేంద్రియాలన్నీ కూడా సమిష్టి సూక్ష్మానికి మార్గాన్ని చూపెట్టేటటువంటి పనిముట్లు. ఎవరి ద్వారా? అంతఃకరణం ద్వారా. ఈ జ్ఞానేంద్రియాల సమిష్టి ఎవరు? అంతఃకరణం. ఆ అంతఃకరణం యొక్క సమిష్టి ఎవరు? ప్రత్యేగాత్మ. అన్ని ప్రత్యేగాత్మల యొక్క సమిష్టి ఎవరు? పరమాత్మ. ప్రత్యేగాత్మలు అనడానికి వీలుందా? బహువచనం లేదు దానికి, అది ఏకం. ప్రత్యేగాత్మే పరమాత్మ. పరమాత్మలు అందామా? అలా ఎలా అంటావు? పరమాత్మ ఒకడా అనేకమా? దేవుళ్ళు నా, దేవుడు నా. సినిమా ఏమిటి? అదే మీరందరూ దేవుణ్ణి చూడడానికి వెళ్ళారా, దేవుళ్ళని చూడడానికి వెళ్ళారా? ఇప్పుడు ఏం చేస్తున్నారు? అందుకని ఒకే ఆవరణలో 36 దేవుళ్ళని పెట్టేస్తారు. అమెరికా మోడల్ అంతే కదా. ఇప్పుడు ఇండియా మోడల్ కూడా అదే. ఇదివరకు లేదండి. ఇదివరకు ఒకటే ఉండేది. అంటే వేదం ఒక పద్ధతిగా చెప్పింది. మనం మోడర్న్ ఏజ్ కదా, మనంతా వ్యతిరేకం చేయడమే మన పని. ఎందుకని? ఛాయాపురుషవతి, కుడి ఎడమైపోతుంది ఇక్కడ. అంతేనా కదా? ప్రతిబింబం ఎలా ఉంటుంది? కుడి ఎడమైపోతుంది. అట్లాగే ఒకే ఆవరణలో 36 దేవుళ్ళని పెట్టేస్తే మళ్ళీ వేరే దగ్గరికి వెళ్ళే పని లేదుగా. అదే రాముడిని ఒక్కడే పెట్టారనుకోండి, మళ్ళీ ఈశ్వరుని చూడాలంటే అయోధ్యలో రాముడే ఉండాలి, కాశీలో ఈశ్వరుడే ఉండాలి. అయోధ్యలోకి ఈశ్వరుడు రాకూడదు, కాశీలోకి రాముడే రాకూడదు. అంతే. ఈ భేదభావాన్ని పోగొట్టాలంటే ఏం చేయాలి? ఆయన ఇక్కడ, ఈయన అక్కడ పెట్టేస్తే అందరూ ఓ దగ్గరగా వచ్చేస్తారుగా. వాళ్ళకేం తగాదా లేదు. తగాదంతా ఎవరికి? ఇప్పుడు మనకే. అర్థమైందండి? శ్రీరామనవమి ఎప్పుడు చేయాలి?
ఎప్పుడు చేయాలి? ఎప్పుడు చేయాలి? ఎప్పుడు చేయాలి? ఎప్పుడు చేయాలి? ఎప్పుడు చేయాలి? ఎప్పుడు చేయాలి? పోనీ వినాయక చవితి ఎప్పుడు చేయాలి? ఎప్పుడు చేయాలి? ఆ రోజు పుట్టాడు కదా, కాబట్టి ఆ రోజు చేయాలి. పుట్టని వాడు ఎలా పుడతాడు? దైవం అంటే పుట్టుక లేదు కదా, బ్రహ్మం అంటే లేదు కదా, ఈశ్వరుడు అంటే లేదు కదా, పరబ్రహ్మం అంటే లేదు కదా, ఆత్మ అంటే లేదు కదా. పుట్టుక లేదని తెలుసుకోవడానికి పుట్టుక ఉన్నదని ఆరాధన చేస్తాం. చేసి చివరికి ఏం తెలుసుకున్నాం? పుట్టుక లేదని తెలుసుకున్నాం. నీళ్ళ కూడా అమ్మ ఏమంటుంది? నామరూపములు లేని వాడిని నామముతో స్మరిస్తున్నాం. ఎందుకు స్మరిస్తున్నావు? నామరూపాలు లేవని తెలుసుకోవడానికి. అసలు పోయింది. దేంట్లో పడిపోయాము ఇప్పుడు? ఇంతకీ రోజు ఏకనామం చేయాల్సిందంటే జయ హోమాత శ్రీ రాజరాజేశ్వరి సీతారామ. బాగా చేయాలా వద్దా? ఎప్పటిదాకా చేయాలి? భగవాన్ రమణుల దగ్గరికి వెళ్ళి, స్వామి ఏం నామస్మరణ చేయమంటారు, ఏ జపం చేయమంటారు? నీ పేరేమిటి? ఏదో చెప్తావు కదా, సువర్చల. నీ పేరే నువ్వు అనుకో. ఎందుకని? అందుకే అన్ని పేర్లు భగవంతుడివేగా. ఏ పేరు భగవంతుడిది కాదు? అంతా సృష్టి అంతా భగవంతుడే. అయితే నీ నామరూపాలు కూడా ఏమై ఉండాలి? భగవంతుడే. నీకు ఆ దృష్టి లేదు, అది వేరే విషయం. అంతేనా కాదా? కాబట్టి ఏం చేయాలండి? నీ పేరే చెప్పుకో. ఏ దృష్టితో చెప్పుకోవాలి? ఆత్మారామో భవతి. ఆత్మభావంలో ఉండి చెప్పుకున్నావు. ఆ ఆత్మజ్ఞానాన్ని పొందడానికి అన్నీ ఉపయోగమే. అదే ద్వంద్వాలలో పొందాలనుకున్నావు, వ్యవహారంలో పొందాలనుకున్నావు, అప్పుడేమైంది? నీ నీడ వేరే, నా నీడ వేరే. అందరి నీడ ఒకటేనా? ఏమండి? ఎవరి నీడ వారిదేనా? ఎవరి నీడ వారిదేనా? అందరి నీడ ఒకటేనా? ఏ దృష్టితో? ప్రధానంగా ఏం పట్టుకోవాలి ఇప్పుడు? ఏ దృష్టితో? ఏమండి, సమిష్టి లింగ శరీరం వ్యష్టిలింగ శరీరం ఒకటేనా? వేరు. వేరనాలంటే ఏ దృష్టితో ఒప్పుకోవాలి? నిరపేక్ష దృష్టితో చూసాం. అప్పుడేమైంది? అదే ఇది. ఇంతకీ ఇది అదే అయిందంటావా, అది ఇదే అయిందంటావా? అదంటే తత్తు, ఇదంటే తత్తు త్వమైందా? లేదంటే ఈ త్వమ్మను పట్టుకెళ్ళి తత్తులో కలిపేయాలంటావా? తత్వమసి కదా. తత్వమసి అంటే ఏంటి? ఈ త్వమ్మను పట్టుకెళ్ళి తత్తులో కలిపేయాలి. అంతేనా? కలిపేయాలంటే దానికి దీనికి ఒకే లక్షణం ఉండాలా, వేరు వేరు లక్షణాలు ఉండాలా? ఒకే లక్షణాలుంటే రెండు ఎలా ఉన్నాయి అసలు? ఒకే లక్షణం అయితే రెండు ఉన్నాయని ఎలా చెప్పావు? ఒకే లక్షణానికి ఒకటే ఉంటుంది కానీ రెండు ఉండవు కదా. ఓహో, మళ్ళీ అదో తగాదా వచ్చింది. అది విశిష్టాద్వైతం. అది దాని అంశం చెప్తే విశిష్టాద్వైతం. కాదండి బాబు, అది వేరే ఇది వేరే. తత్తే తొమ్మే. అదేమిటది? ద్వైతం. ఒరే బాబు, అదే ఇది ఇదే అదిరా నాయన. ఆ సమిష్టి లింగ శరీరమే ఈ వ్యష్టి లింగ శరీరం అయింది. ఎప్పటికైనా ఈ ఏమవ్వాలి పరిణామంలో? ఇది అది ఒకటే అనే నిర్ణయానికి రావాలి. వస్తే అప్పుడు ఏమైంది? ఈశ్వరుడుగా ఆ ఈక్షణ చేయడం ఎలాగా? ఈక్షణ అంటే ఏమిటి? చూడడం. ఈశ్వరుడు చూశాడట, దాంట్లో చైతన్యం వచ్చింది. మనం కూడా ఏదైనా చూస్తే కదులుతుంటారు. బిందెని అలా ఎంతసేపు అయినా మీరు చూడండి, బిందె కదలాలా వద్దా? ఇలా అనుకున్నారండి మీరు. నేను చెప్పేవన్నీ, నేను ఏదే అసత్యాలు చెప్పను, శాస్త్ర దూరమైనవి చెప్పను. కదులుతుంది, మీకు తెలియదు. ఎలా చూస్తావో నాకు తెలియదు. నువ్వు చూస్తే అది కదలాలా వద్దా? ఈశ్వరుడు చూస్తే జడమైన సృష్టి కదిలిందా లేదా? నువ్వు కూడా చూస్తే కదలాలిగా. ఏది నువ్వు ఈశ్వరుడు అయితే కదులుపు చూద్దాం.
టీవీలో డిబేట్ అండి ఇది. టీవీలో కాదండి, బౌద్ధ సన్యాసులు అయ్యో ఒక కథ చదివండి. అదేంటంటే వాళ్ళు ఒక పెద్ద రాళ్ళని పైకి తీసుకెళ్ళాలి అంటే అది ఒక దాన్ని తదేకంగా చూస్తే అది అక్కడికి వెళ్ళి అక్కడికంటే వెళ్ళిపోయిందా గొడవ వదిలిపోయి అలా ఎక్కిచ్చారట పెద్ద పెద్ద రాళ్ళని కొండ మీదకి. అర్థమైందండి? అసత్యం కాదండి, ఇది సత్యమే. అది కథే అయినా సత్యమే. అంటే ఈ యుగంలో కాదు, ఒక యుగంలో. అర్థమైందండి? ఈ మార్గమా ఆ మార్గమా అని కాదంటే నీలో ఎంత శక్తి ఉంది అని చెప్పడం కోసం. నీ సంకల్ప శక్తికి ఎంత బలం ఉందయ్యా అంటే ఈశ్వరుడు కొన్నంత బలం ఉంది. కానీ మన సంకల్ప శక్తి అంతా ఎందుకు క్షీణం అయిపోయింది, ఎందుకు తగ్గిపోయింది? చెయ్యి వాడకపోతే ప్లేట్లో ఉన్న అన్నం ముద్దే నోట్లోకి రావడం లేదు. ఇప్పుడు మన దశ ఎక్కడికి వచ్చేసాం? కమ్మంటే రావడం లేదు. వస్తుందా? రావడం లేదు. మాయాబజార్ సినిమా చూసారా లేదా? ఏం చేశాడు ఘటోత్కచుడు? నోరు తెరిచాడు, రా అన్నాడు, అంతే. టెంగలా అవలేడు. మనం కూడా అలా ట్రై చేద్దామా? వస్తే రాదు. ఎందుకని? ఆ శక్తి లేదు మన దగ్గర. ఆ శక్తి ఉండాలంటే ఘటోత్కచుడు ముందు ఏ స్థాయికి పెరిగాడు? ముందు మామూలుగా మనిషి స్థాయిలోనే దాని ముందు కూర్చున్నాడు. కూర్చుని చేత్తో తీసుకుని తింటాడు. చూడండి, ముందు లడ్డు ఎలా తిన్నాడు? అది ఈ సైజు లడ్డు ఉంటుంది. అది చూస్తాడు, తను తాను చూసుకుంటాడు. అక్కడ డైరెక్టర్ ఎంత గొప్పగా తీశాడు ఆ సీన్. ఇలా తను తాను చూసుకుంటాడు. వెంటనే ఏం చేశాడు? దానికి 100 రెట్లు పెరిగాడు. అప్పుడు అదేమైపోయింది? ఈశ్వరుడు దృష్టిలో భూమి అంత ఎంత? సూర్యుడెంత? పరమాత్మ దృష్టిలో సూర్యుడు ఒక నిప్పు కణం. ఎంతండి? సూర్యుడు. అర్థమైందండి? సూర్యుడే ఒక నిప్పు కణం అంటే భూమి మీద విశాలాక్షి. కానీ ఇప్పుడు మనం దేని చేత బాధించబడుతున్నాం? ఛాయాపురుషవత్తైన నామరూపముల చేత బాధించబడుతున్నాం. నామరూపగత సంబంధముల చేత బాధించబడుతున్నాం. నేను బలహీనుడను, నేను పాపాత్ముడను, నాకేమీ చేత కాదు, నేను అజ్ఞానిని, దీనోయం హీనోయం. ఇప్పుడు కాదమ్మా, లక్షల జన్మలుగా అనుకుంటున్నావు. ఈ ఒక్క జన్మ కాదు కదా, 84 లక్షల జీవరాశులలో మనం పుట్టిపోయామండి. ఒక దోమ నేను ఈశ్వరుని అనుకునే అవకాశం ఉందంటారా? అప్పుడు అదేమనుకుంటుంది? దీనోయం హీనోయం అని అనుకుంటుంది. అలా 84 లక్షల జీవరాశుల ఉపాధులలో జీవించినప్పుడు మనం ఎవరం? వాటిలో ఉన్న జీవుడు ఇందులో ఉన్న జీవుడు ఒకటేగా. ఏమైనా జీవ చైతన్యంలో తేడా ఉందా? తేడా లేదుగా. ప్రాణం అనే అంశానికి వస్తే ఏ శరీరంలో ఉన్న ప్రాణమైనా ప్రాణమేగా. కాకుండా పోయిందా అది? అల్ప ప్రాణియో అధిక ప్రాణియో, అంతేగా. అవునా కదా? అల్ప ప్రాణి కానీ అధిక ప్రాణి కానీ. మానవుడు అధిక ప్రాణి, అంతేనా కదా? ఒక బ్లూ వేల్తో పోల్చాం, అప్పుడు నీకంటే అది అధిక ప్రాణి, నువ్వు అల్ప ప్రాణివి అక్కడ. ఎందుకని? దాని ఆయుర్దాయం 10,000 ఏళ్ళు. అర్థమైందండి? మన ఆయుర్దాయం 100 ఏళ్ళు ఉంటే అప్పు చాలా ఫోటో వేయాలండి బాబు పేపర్లో. మరి ఆ లెక్కన ఆ తిమింగలాన్ని ఎన్ని ఫోటోలు వేయాలి? ఎందుకని అదే విశేషం అంటున్నాం. కేవలం స్థూల శరీరం 10,000 ఏళ్ళు ఉంటేనే విశేషం అనుకునే స్థాయికి మన ప్రజ్ఞ పడిపోయింది. మన తెలివి ఎక్కడ దాకా పడిపోయింది? ఇప్పుడు ఎందువల్ల పడిపోయింది? పదార్థమే నేనుగా జీవిస్తాను. అర్థమైందండి? నామరూపాలే నేనుగా జీవిస్తాను. ప్రతిరోజు మీలో మానవుడి శరీరంలో ఒక అమృత బిందువు స్రవిస్తుంది అని యోగశాస్త్రం చెప్తాం. పతంజలి యోగశాస్త్రం. చాలా ఉన్నాయి అట్లాంటి. ఆ అమృత బిందువు గురించి మనం ఎప్పుడైనా ఆలోచించే ఉంటారు? మనలోని జీవ చైతన్యం ఆ అమృత బిందువు చేత పోషించబడుతుంది, నువ్వు తింటున్న ఆహారం చేత కాదు. ఏమో నాకు తెలియదు. మరి రేపటి నుంచి అదే చేస్తానంటే కొంపదీసి ఇప్పుడు ఆ స్థితిలో ఉంటే
అంటే ఆ అమృత బిందువుని గుర్తించి పట్టగలిగినటువంటి వాడు ఎవడైతే వాడికి అవసరం లేదు. అలాంటి వాళ్ళు ఉన్నారు. వాయుభక్షణం చేసి 1000 ఏళ్ల పాటు శరీరాన్ని నిలిపేవాళ్ళు ఉన్నారు. వాళ్ళే స్థూల ఆహారం తీసుకోవక్కర్లా. మనకు కూడా తెలుసండి. విశ్వాత్మ గారిని ఒక ఆయన వచ్చారు. ఆ 1000 ఏళ్ళు ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి మరీ వచ్చాడు. ఆయన చూసి వచ్చాడు. వాళ్ళకి మనలాగానే స్థూల శరీరం ఉంది, కానీ 1000 ఏళ్ల ఆయుర్దాయం ఉంది వాళ్ళకి. ఎందుకని? ఆ అమృత బిందువే వాళ్ళకి ఆహారం. అది ఎక్కడి నుంచి స్రవిస్తుంది? నీ సహస్రారంలో నుంచి స్రవిస్తుంది. సహస్రారంలో అమృతం ఉందంటారు. పైన ఇందాక మీరు చూస్తున్నారని చెప్పారు సహస్రం, అక్కడ చంద్రుడు ఉంటాడు. చంద్రుడిని అయ్యో, అరే అరే అరే, సూర్యుడు కాదా అయితే? అమ్ముకు షట్చక్రాల్ని తడుపుతాడు. బాగుందే. ఇందాకేం చెప్పాము? అదంతా ఛాయా పురుషోత్తని కదా చెప్పాము. మరి ఇప్పుడు నువ్వు దాని చేతే పోషించబడుతున్నావు అంటున్నావు. ఇప్పుడు దాని చేత ఈశ్వరుడు పోషించబడుతున్నాడా, జీవుడు పోషించబడుతున్నాడా? ఎక్కడుంటే ఉంటే ఎప్పుడూ సహస్రారంలోనే గనక నీవు నిలకడ కలిగి ఉంటే 7 అంతస్తుల మేడ మీద నుంచి చూసిన వాడికి సాపేక్ష దృష్ట్యా నిరపేక్ష దృష్ట్యా? అప్పుడు నువ్వెవరు? నీ నీడ చేత నువ్వు బాధించబడతావా? అప్పుడు నువ్వు సూర్యుడివి. సూర్యుడికి నీడ ఎక్కడ ఉంది? అదే మొదటి అంతస్తుకు దిగి వచ్చావు. దేనికోసం వచ్చావు? దేనికోసం వచ్చావు? వాళ్ళ అమ్మ నిద్రపోతున్నప్పుడు డబ్బాలో లడ్డూ తినటం ఈజీనేనా కాదా? పిల్లవాడు డబ్బాలో లడ్డు ఎప్పుడు ట్రై చేస్తాడు? మధ్యాహ్నం పాటు వాళ్ళ అమ్మ నిద్రపోతుంది. కష్టపడి పంట చేసి ఇంటి పనులన్నీ చేసి నిద్రపోతుంది కదా. సరేలే ఓ కునుకేద్దాం, వాడు ఆడుకుంటున్నాడులే అనుకుని ఏం చేస్తుంది? వెళ్ళి పడుకుంటుంది. ఎంతసేపు వేయదు, ఒక అరగంట 30-40 నిమిషాల కంటే పడుకోదు. పవర్ న్యాప్. ఈ పవర్ న్యాప్లో వాడు ఏం చేస్తాడు? ఇప్పుడు నాకు టైం వచ్చింది అనుకుని ఏం చేస్తాడు? వెళ్ళి లడ్డూ తినేస్తాడు. ఏమీ ఎరగకుండా. అంతకుముందు ఆడుకుంటున్నాడు కదా. మళ్ళీ తర్వాత కూడా వాళ్ళ అమ్మ లేచేపటికి ఏం చేస్తూ ఉంటాడు? ఆడుకుంటూ ఉంటాడు. లేచి చూస్తుంది. ఓ వీడు ఆడుకున్నాడు, మంచివాడు, మా పిల్లాడబ్బా, ఎంత బుద్ధిమంతుడు అనుకో. చీర లడ్డూల డబ్బా దగ్గరికి వెళ్ళి చూసేటప్పటికి ఒక లడ్డూ తగ్గిపోతే తెలియదు. చూసుకోండి మీరు కావాల్సి వస్తే. డబ్బా నిండా లడ్డూలు ఉన్నప్పుడు ఒక లడ్డూ తగ్గిపోతే తెలియదు. నిదానంగా వీడేం చేస్తాడు? రోజుకో లడ్డూ తినేస్తూ ఉంటాడు. నిదానంగా తగ్గిపోతాడు. ఆవిడకి 4 రోజులు అయినాక గుర్తుపడుతుంది, ఏంటి మనకు తెలియకుండా లడ్డూలు తగ్గిపోతున్నాయేంటి, నేను తినలేదు, ఎవరికి పెట్టలేదు, కానీ లడ్డూలు తగ్గిపోతున్నాయి, ఎవడో తినేస్తున్నాడు. ఈసారి వాడిని పట్టుకోవాలంటే ఏం చేస్తుంది? నటించింది. వాళ్ళ అమ్మ నటిస్తుందని వాడికి తెలియదు. ఎందుకని? వాడి దృష్టి లడ్డూ మీద ఉంది, వాళ్ళ అమ్మ మీద లేదు. మా అమ్మ నన్ను ఏం పట్టుకోలేకపోయింది, ఏమిటో మా అమ్మ తెలివైంది అనుకుంటాడు. మా అమ్మ కంటే నేనే తెలివైన అనుకున్నాడు. అనుకుని ఏం చేశాడు? మళ్ళా వెళ్ళి 11వ రోజున లడ్డూలు డబ్బాలో చేయి పెట్టగానే వెనక నుంచి వచ్చి టక్కుమని చేయి పట్టు దొరికాడు దొంగ. ఈ కథ మన జీవితాలలో జరిగిందా, జరగలేదా? ఇప్పుడు మన వయసు ఎంత? అప్పుడు మన వయసు ఎంత? కాబట్టి భోగాసక్తి కలిగిన వాళ్ళందరూ కూడా అదిగో వాళ్ళ అమ్మకి తెలియకుండా డబ్బాలో లడ్డూ తినే పిల్లవాడి వయసే. భోగిగా జీవిస్తావా? జీవించేవారు. పరమాత్మకి ఏముంది? ఆవిడకేం ప్రాబ్లం? ఈశ్వరుడికి అమ్మకి ఏం ప్రాబ్లం లేదు. నువ్వు భోగిగా జీవిస్తానంటే అలాగే జీవించు. ఎదిగితే ఏమయ్యాడు? ఇప్పుడు అదే పిల్లవాడు 10 ఏళ్ల పిల్లవాడు, 20 ఏళ్ల పిల్లవాడు, 30 ఏళ్ల పిల్లవాడు అయ్యాడండి. ఇప్పుడు మళ్ళీ అలాగే ట్రై చేస్తాడా? ఎందుకని? అలాగే చేస్తాడా? అలాగే చేశాడే అనుకోండి. వాళ్ళ అమ్మే ఉంటుంది, రే నీకు చిన్నప్పటి బుద్ధి ఇంకా పోలేదురా అంతేనా కాదా? ఆవిడికే తెలుసు ఆ మాటకు రహస్యం, వాడికే తెలుసు. ఎప్పుడు? వాళ్ళ కోడల ముందు వాళ్ళ అబ్బాయిని అంది. పెళ్లి చేసిన తర్వాత కోడలు వచ్చేసింది, కోడలికి తెలియదు ఈ రహస్యాలు, అంతేనా కాదా? వాళ్ళ అబ్బాయి అయితే తెలుస్తుంది, వాళ్ళ ఆయన గురించి ఏం తెలుస్తుంది? తెలియదు. అప్పుడేమంది? వాడు మళ్ళీ అలాగే ప్రవర్తిస్తున్నాడు. ఏరా పెళ్ళి అయినా ఇంకా నీకు చిన్నప్పటి బుద్ధి పోలేదురా. ఇప్పుడు ఆ కోడ్ లాంగ్వేజ్ ఇద్దరికి అర్థమైందా లేదా?
అలాగే మనకి మృత్యుకాలం వచ్చినప్పుడు అమ్మ కోడ్ లాంగ్వేజ్లో చెప్తుంది, ఒరే ఇంకా నీకు చిన్నప్పుడు బుద్ధి పోలేదు, ఇప్పుడు ఏం చేయాలి? అప్పుడు టైం ఉందంటారు. అప్పుడు ఇంకా టైం ఏముంది? అప్పుడు ఆల్రెడీ జెండా ఊపేసాం కదా, సిగ్నల్ ఇచ్చేసాం. సిగ్నల్ ఇచ్చేసిన తర్వాత అప్పుడు వెనక్కి తీసుకోవడానికి వీలవుతుందా? అవదు. కాబట్టి సమిష్టిలింగ శరీరం అవ్యక్తం, వ్యష్టిలింగ శరీరం వ్యక్తం. మృత్యుకాలంలో ఏమైపోతుంది? వ్యష్టిలింగ శరీరం వెళ్ళి సమిష్టిలింగ శరీరంలో చేరిపోతుంది. మళ్ళా రావాలా వద్దా? మళ్ళా రావాలా వద్దా? ఎవరు రమ్మన్నారు? ఇప్పుడు ఈశ్వరుడు రమ్మంటే వచ్చావు నువ్వు, కొన్ని అమరమ్మంటే వచ్చావా? జగదీశ్వరి జగజ్జనని ఆశీర్వచనంతో వచ్చావా? రాలేదుగా. దేని మీద వచ్చావు? ఆసక్తితో వచ్చావు, ఆశతో వచ్చావు. అందుకని ఆశా పిపాసలతో ఉన్నవాడికి జన్మ తప్పదు. ఏం తెలిసేసామండి? ఆశా పిపాస. పిపాస అంటే పిపాస అంటే పిపాస అంటే పిపాస అంటే ఏమైనా సరే బంగారం పళ్ళు పెట్టుకుంటేనే ఏమైనా జీవితానికి విలువ. అది మిగిలిపోయింది. ఎక్కడో చూశాడు, ఎవరి దగ్గరో చూశాడండి. బంగారం పళ్ళు పెట్టుకుంటే బెటర్ అయినా కాదా? గొప్ప కదా. ఆ లక్షణం మనసులో ఉండిపోయింది, జీవితంలో నెరవేరలేదు. ఎప్పుడు గుర్తొచ్చింది? ఎప్పుడు గుర్తొచ్చింది? పళ్ళన్నీ ఊడిపోయి ప్రయాణం పరలోకానికి ప్రయాణం కట్టినప్పుడు అయ్యో పళ్ళున్న నాడు బంగారం పళ్ళు కట్టించుకుందామని అనుకున్నాను, ఆశ నెరవేరలేదు. మరి ఇప్పుడు ఏం చేయాలి? ఒకసారి రా, మళ్ళీ ఇప్పుడు ఏం పోయింది? మరి అది ఆశా పిపాస అంటే. ఏది తీరలేదని చెప్పినా సరే తప్పక దానికి ఏం కావాలి? దేహం కావాలి. దేహం లేకపోతే అట్ట జరుగుతుంది. అలా మరల వ్యష్టిలింగ శరీరం వ్యక్తమవుతుంది. కాబట్టి జనన మరణాలంటే ఏంటి? సమిష్టిలింగ శరీరంలో నుంచి వ్యష్టిలింగ శరీరం కనబడటం. అదేమో కనబడదు, ఇదేమో కనబడుతుంది. కనబడని దాంట్లోంచి కనబడేది రావడమే జననం. కనబడేదంతా కనబడని దాంట్లోకి పోవడమే మరణం. వ్యష్టికి చెప్తే, సమిష్టికి చెప్తే సృష్టి లయం. అంతే. అర్థమైందండి? ఇప్పుడు ఇలా బాగా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మనం ముక్త మోక్షము కావాలంటే వ్యష్టిలింగ శరీరాన్ని జరపాలా, సమిష్టిలింగ శరీరాన్ని జరపాలా? వ్యష్టిలింగ శరీరానికి అంగ శరీరంతో సంగం ఉన్నది, అంతేనా కదా? ఇదేంటిది? అంగం. దీని లోపల ఏముంది? సూక్ష్మ శరీరం. అర్థమైందండి? దీంతో దానికి సంబంధం ఉంది. ఇది లేకపోతే అది అనుభవాన్ని పొందలేదు, అది లేకపోతే దీనికి పరిణామం లేదు. ఇది జడమే, అది జడమే. ఎక్కడి నుంచి చూస్తే? అక్కడి నుంచి చూస్తే. ఇక్కడి నుంచి చూస్తే ఇది జడం, అది చేతనం. లింగ శరీరం చేతనం, అంగ శరీరం జడం. రెండు కలిసినాయి ఒక చోట. ఆ కలిసిన చోట సంగం. కలవడం అంటే ఏంటి? సంగమేగా. కాబట్టి నీ హృదయ గ్రంథిలో ఈ జడము చేతనము కలిసినాయి, సంగమైంది. మట్టికి నీళ్లు కలపకుండా కొద్దిగా విగ్రహం చేసి పెడతారు. విగ్రహం కావాలి నాకు, కానీ ఏం కలపకూడదు? నీళ్లు కలపకుండా చేయాలి మట్టిని. అవుతుందంటారా? ఏదో ఒకటి, నీళ్ళు అయితే ఏమిటి, పాలు అయితే ఏమిటి, రెండు ఒకటే కదండి. తెల్ల నీళ్ళు, నల్ల నీళ్ళు. పాలంటే ఏమిటి? తెల్ల నీళ్ళు. అంతకుమించి ఏముంది? మట్టికి నీళ్లు కలపకుండా విగ్రహం చేయలేవు కదా. అలాగే జడచేతనముల కూడిక లేకుండా బంధం లేదు. కాబట్టి బంధంలోంచి విముక్తుడవ్వాలంటే ఏం చేయాలి? చిజ్జడ గ్రంథి భేదనం చెయ్యాలి. అంటే సంఘాన్ని ఎగరగొట్టాలి. జడచేతనాల్ని ముట్టుకోకూడదు. నువ్వు దేన్ని ఎగరగొట్టాలి? రెండింటినీ కలపకుండా ఉండవయ్యా బాబు. మట్టి మట్టే, నీళ్లు నీళ్లే. అప్పుడు విగ్రహం అయిందా? విగ్రహం అంటే ఏమిటి? భగవాన్ రమణుల దగ్గరికి వెళ్ళి అడిగారు, ఏమంటే విగ్రహారాధన చేయొచ్చంటారా మానేయాలంటారు? ఏమన్నారు ఆయన? విగ్రహారాధన చేయని వారు ఎవరో చెప్పు అన్నారు.
ఏమిటండి మేము చేయం కదా అన్నారు. నీకు శరీరం విగ్రహం కాదు, చిత్తు జడము రెండు కలిస్తేనే కదా ఈ విగ్రహం తయారైంది. కాబట్టి తల్లి గర్భంలో మొట్టమొదటి ఏది తయారైంది? ఆ సంయుక్త బీజాణువే చిజ్జడ గ్రంథి. అదే హృదయస్థానంగా తయారవుతుంది. తర్వాత మొదటి నెల పూర్తయ్యేటప్పటికీ మొట్టమొదటి ఏర్పడేది ఏమిటంటే హృదయ కేంద్రమే. ఆ సెంట్రల్ నర్వస్ సిస్టంలో ముందు హృదయ కేంద్రమే ఏర్పడుతుంది. అది చిజ్జడ గ్రంథి వచ్చినాకే మిగిలినంతా తయారవుతుంది. 72,000 నాడులు దాని నుంచే పుడతాయి. అర్థమైందండి? తర్వాత మిగిలినటువంటి సప్తధాతువుల్ని సమీకరిస్తుంది. కాబట్టి ఈ విగ్రహం దేంతో తయారైంది? ఇప్పుడు చైతన్యము జడము. కానీ వాస్తవానికి అదేమిటి? జడము చేతనము. ఆ జడచేతనములు రెండింటిని దేనివల్ల మనం విడగొట్టచ్చు? సంఘం అసంగుడుగా ఉండటం ద్వారా విడగొట్టచ్చు. సంఘమునకు ఆపోజిట్ ఏంటి? అసంగం. అసంగుడుగా ఉంటే లింగాంగ భంగం అయిపోతుంది. అసంగుడుగా ఉండకపోతే సంగి. అప్పుడు నీ పేరేమిటి? సంగి. మనందరికీ ఒక సర్వనామం ఉందండి. అదేమిటో తెలుసా? సంగి. సంఘజీవి కాదు వీడు, సంగి. వీడేమయ్యాడు? బహిర్ముఖం అయ్యాడు. ఇప్పుడు ఏం చేశాడు? ఆ వాళ్ళు ఓ సంఘాన్ని తయారు చేసుకున్నాడు. అర్థమైందండి? ఈ సంఘి కాస్త వీళ్ళు ఏం చేశాడు? బలపడింది. అందుకే ఒత్తుఘ సంఘము. సంఘము కాస్త ఏమైంది? సంఘి సంఘము అయింది. మీరందరూ ఏమిటి? మాది సత్సంగం అండి బాబు. కాక ఒత్తి పెట్టకపోతే మాకు నచ్చదు. ఇంతకీ ఒత్తి పెట్టాలా అక్కర్లేదా? ఎట్టా పెడతావయ్యా బాబు? ఆ ఒత్తు తీసేయడమే సత్సంగం. మామూలుగా మనిషి ఎలా ఉన్నాడు? సంఘజీవిగా ఉన్నవాడిని ఆ ఒత్తు తీసేసేట్టు చేస్తుంది ఇది. ఎందువలన? అసత్తు యొక్క సంఘాన్ని పొందాడు. అక్కడ అసత్తు నుంచి సత్తులోకి తీసుకొచ్చేసాం. అప్పుడు ఏమైపోయింది? ఒత్తి ఎగిరిపోయింది. వాస్తవానికి ఏం పోవాలి? అసలు సంఘమే ఎగిరిపోవాలి. అసంగి అసంగుడైపోయినాడు. ఎవడైతే అసంగుడో వాడు సమిష్టి కారణ శరీరం. అసంగుడైన వాడెవడు? సమిష్టి కారణ శరీరం. వాడు ఈశ్వరుడు. ఆ సమిష్టి కారణ శరీరం ఎవడు? ఈశ్వరుడు. ఆ కారణ శరీరమైనటువంటి ఈశ్వరుడు సమిష్టి లింగ శరీరంలో ఉన్న 3 గుణాల మాయని చూశాడు. ఏమైంది అప్పుడు? ఈ సృష్టి అంతా వ్యక్తమైంది. మనం కూడా వ్యష్టి కారణ శరీరంలో ఉన్నటువంటి జీవుడు. మనం ఎవరు? వ్యష్టి కారణ శరీరంలో ఉన్న జీవుడు. వీడు కూడా ఏం చేశాడు? వ్యష్టి లింగ శరీరాన్ని చూశాడు. ఏమైంది అప్పుడు? కోరికే బలపడింది. ఆ చూడడం ద్వారా ఏం బలపడింది? కోరికే బలపడింది. సంఘము బలపడింది. బలపడేటప్పటికి మెలకువలోకి వచ్చి ఏం చేశాడు? రాత్రి అసలే కళలో గులాబ్ జామ్ తిన్నట్టు కళ వచ్చిందండి బాబు, వెళ్ళి ఇప్పుడు ఏమైనా సరే తినేసి వెళ్తుందండి. ఎప్పుడు వాడికి సంతృప్తి? ఆ పని చేయాల్సిందే వాడు. మరి ఇప్పుడు ఆ సుఖాన్ని బలంగా పొందాలంటే అంగం ఉండాలా వద్దా? కాబట్టి ఈ అంగాన్ని ఆ లింగము పనిముట్టుగా ఉపయోగించుకున్నది దానికి అవతల ఉన్నటువంటి కారణ శరీరం అనే ఉనికిలో నుంచి చూసింది. కాబట్టి అక్కడ ఈశ్వరుడు చూస్తే ఎలా అయితే పని జరుగుతుందో ఇక్కడ కూడా జీవుడు చూస్తున్నాడు. దేనిది ఎవరు చూస్తున్నారు? అక్కడ ఆయన ఏం చేశాడు? సమిష్టి కారణ శరీరి అయినటువంటి ఈశ్వరుడు సమిష్టి సూక్ష్మ శరీరమైనటువంటి లింగ శరీరంలో ఉన్న 3 గుణాలని చూసి ప్రేరేపించాడు. చూపు ద్వారా ప్రేరేపించాడు. ఆ ప్రేరేపించబడిన 3 గుణాలు సృష్టిలో ఉన్నటువంటి సప్తధాతువులని సమీకరించుకొని సృష్టిగా వ్యక్తమై, అలాగే వ్యష్టి కారణ శరీరి అయినటువంటి జీవుడు వ్యష్టిలింగ శరీరమైన సూక్ష్మ శరీరాన్ని రోజు చూస్తున్నాడు. కాబట్టి జీవుడికి నిత్య ప్రళయం. జీవుడు అనేవాడెవడు? నిత్య ప్రళయం. అంటే వీడు రోజు నిద్రలో పోతాడు. ఇప్పుడు 100 ఏళ్ళకోసారి పోతున్నాడా? రోజు పోతున్నాడా? ఏడవాలంటే 100 ఏళ్ళకోసారి పోయేవాడి కోసం ఏడుస్తారా? రోజు పోయేవాడి కోసం ఏడుస్తారా? ఏమంటే రోజు పోయేవాడి కోసం ఎవరు ఏడుస్తారా? ఎవరు ఏడుస్తారా చెప్పండి? ఏమంటారు? పైగా రోజు పోయేవాడి కోసం ఎవరు ఏడుస్తారా? ఎవరు ఎప్పుడో ఒకసారి పోతే, జీవితంలో ఒకసారి 100 ఏళ్ళకి ఒకసారి పోతే ఏడుస్తారు కానీ అంటారు. పైగా
అంటే ఆర్యోక్తి అండి, ఇది నానుడి అంటారు దీన్ని. మరి ఏం చూపిస్తాడు దాని అర్థం? అరే జీవుడుగా ఉంటే నువ్వు నిత్య ప్రళయాన్ని అనుభవిస్తున్నావు. ఎందుకని? ప్రతిరోజు కారణ శరీరంలో నువ్వు ఎక్కడున్నావో నీకే తెలీదు. మరి అప్పుడేం చేసావు? అక్కడి నుంచి నీ సూక్ష్మ శరీరాన్ని చూసావు. చూడండి ఎంత గొప్పగా చెప్పాడు సృష్టి సంవిధానాన్ని. ఆ మోహ దృష్టితో సూక్ష్మ శరీరాన్ని చూశాడు. ఏ దృష్టితో చూశాడు? పుడినా మోహ దృష్టితో చూసిన వాడెవడో వాడు జీవుడు. మోహాశ, మోహబద్ధ, జీవుడికి పేర్లండి ఇవన్నీ పర్యాయ పదాలు. మోహాశ, మోహబద్ధ ఇది జీవ. జీవుడికి నిర్వచనం చెప్పమంటే ఇలా చెప్పింది. మరి పరిణామం కూడా దేని వలన? ఆ మోహం వలనే. అర్థమైందండి? కాబట్టి ఆ మోహ దృష్టితో ఎప్పుడైతే నీ సూక్ష్మ శరీరాన్ని నువ్వు చూసావో అప్పుడు నీకు సూక్ష్మ శరీరంలో ఏమి మేల్కొన్నాయి? త్రిగుణాత్మకమైన అహమే మేల్కొంది. ఆ అహం మరి బంధహేతువు కదా, ముక్తిహేతు అవుతుందా? అవ్వదు కదా. కాబట్టి దోషం మోహ దృష్టిలో ఉందా, సూక్ష్మ శరీరంలో మేలుకున్న త్రిగుణాల్లో ఉందా, మెలకువలో పనిచేస్తున్నటువంటి వ్యవహారంలో ఉన్నటువంటి అంగ శరీరంలో ఉందా? ఇప్పుడు నీకు 3 శరీరాలు ఉన్నాయా లేదా? ఇప్పుడు ఇది అంగ శరీరం, స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, అదేమిటి లింగ శరీరం, కారణదేహం మోహ శరీరం. ఆ మోహ శరీరంలో నుంచి మోహ దృష్టితో సూక్ష్మ శరీరాన్ని చూచి ఈ అంగ శరీరాన్ని ఆ మోహ లక్షణాన్ని సంతృప్తిపరచడానికి నువ్వు వినియోగించుకున్నావు. కాబట్టి నీ పేరేమిటి? జీవుడు. ఇప్పుడు సమిష్టి కారణ శరీరి అయినటువంటి ఈశ్వరుణ్ణి అడిగాం, ఏమండి సమిష్టి లింగ శరీరం మీద మీకేమైనా అపేక్ష ఉందా లేదా? కావాలా వద్దా నీకు? ఆయన ఏమన్నాడు? ఆయన నిర్మోహి. ఆయన ఎవరండి? నిర్మోహి. నిర్మోహి కాకున్నా ముక్తి లేదయ్యా. యాజ్ సింపుల్ యాజ్ ఇట్. ముక్తికి సూత్రం ఏమి? నిర్మోహి కాకున్నా ముక్తి లేదయ్యా. ఎందుకని? చూపు ఎప్పుడూ మోహ దృష్టితోనే చూసి. మోహ దృష్టి అంటే ఏమిటి? మోహ దృష్టి అంటే కావాలి. మోహ దృష్టి అంటే ఏమిటి? కావాలి అంతే, వేరే ఇంకేమీ లేదు. ఎలా వచ్చిందనే సంగతి తర్వాత, ముందు ఇది అసలు విషయం అర్థం చేసుకోవాలి. సృష్టి సంవిధానంలోనే ఇదంతా ఉంది. ఇప్పుడు ఈశ్వరుడిలో ఉన్న నిర్మోహిగా నువ్వు ఉన్నావు. ఈ జీవుడే మోహ దృష్టిని విడిచి నిర్మోహిగా ఉన్నాడు. అప్పుడేమైంది? ఇంకేం వాడికేమి సంఘం లేదుగా, దేంతోనూ కలయిక లేదుగా, చిజ్జడ గ్రంథి భేదనం జరిగిపోయింది. జరిగిపోతే అప్పుడు ఏమైపోయింది? మోహ దృష్టి ఎగిరిపోయింది. మోహ దృష్టి ఎగిరిపోతే అంగము, లింగము, సాంగము 3 కలిసి లేవు, దేనికి దానికి విడిపోయినాయి. ఇప్పుడు విగ్రహం అవుతుందా? అవదిక. విగ్రహాన్ని మట్టి నీళ్లు కలిపి తయారు చేసి తీసుకెళ్ళి నిప్పులో కాల్చాం, ఏమైంది? మళ్ళా తీసుకెళ్ళి నిమజ్జనం చేద్దామంటే అది నీళ్ళలో కరగదిక. కరగాలంటే బాగా నానాలి, ఎప్పటికో, వెంటనే అవ్వదు. అంతేనా కాదా? చూస్తున్నాం మనం. మీరు బయట విగ్రహాలు రేపు వినాయక చవితి నాడు తెస్తారు, ఎటువంటివి తెస్తారు? స్థిరంగా గట్టిగా ఉండాలంటే ఏం చేస్తాడు? అప్పటికప్పుడు అచ్చులో పోసి ఇచ్చింది ఏమిటంటే వెంటనే కరిగిపోతుంది. దాన్ని పట్టుకెళ్ళి ఏం చేస్తాడు? బాగా ఎండబెడతాడు, లేదా బాగా నిప్పులో వేస్తాడు. అప్పుడు ఏమైపోయింది? గట్టిపడిపోయింది. ఎంత గట్టిపడిపోయిందంటే నీళ్ళలో వేసినా అది మెత్తబడదు, ఇక రాయిలాగా అయిపోయింది. అర్థమైందండి? మనలో ఆచరించి 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 మోహ దృష్టి ఎలా అయిపోయింది? ఇప్పుడు ఎంత గట్టిపడిపోయింది? ఎంత గట్టిపడిపోయింది? నిన్నేం చెప్పాడండి? మనస్సు కరిగేను. ఎప్పటికప్పుడు మాటలు మర్చిపోతున్నారు మీరు. నిన్నేం చెప్పాడు? సాక్షి దృష్టి యందు మనసు కరిగేను. అలా ఉండాలి నువ్వు ఎప్పుడు కూడా. ఇప్పుడు మన మనసు ఎక్కడికి వచ్చేసింది? కఠిన మనస్కుడు అయిపోయావు.
అప్పుడు ఎలా మిమ్మల్ని కరిగించాలి? వీలు కాదుగా. కాబట్టి మనం మోహ దృష్టిని బాగా అనుసరించాలా, నిర్మోహిగా జీవించాలా? ఎవడైతే నిర్మోహిగా జీవించాడో వాడు సమిష్టి కారణ శరీరమే నేనుగా ఉంటాడు. వాడు ఎలా ఉంటాడండి? ఇప్పుడు సమిష్టి కారణ శరీరమే నేను. వాడికి వేస్ట్ ఎగిరిపోయింది. ఇప్పుడు అర్థమైందా? కాబట్టి మనం జపమో ధ్యానమో సమాధో సాక్షాత్కారమో అనుకుంటున్నాం కదా. సమాధి అంటే ఏమిటి? వ్యష్టి కారణ శరీరం నుంచి సమిష్టి కారణ శరీరంలోకి మనం మేలుకోవడం, ఎక్కడం, పైకి ఎక్కడమే సమాధి. సమాధి. ఆ సమిష్టి కారణ శరీరంలో ఏ ధీశక్తి, ఏ ప్రజ్ఞ, ఏ చైతన్యం, ఏ ఈశ్వరుడు ఉన్నాడో అదే ఇక్కడ వ్యష్టి కారణ శరీరంలో కూడా ఉన్నది అని గుర్తించడం సమాధి. అది ఇది ఒకటే. అప్పుడేమైపోయింది? ఇప్పుడు ఎవరు ఎగిరిపోయారు? నిర్మోహం వలన మోహ దృష్టి ఎగిరిపోయింది. అర్థమైందండి? ఎగిరిపోతే అప్పుడు ఏమైపోయింది? ఇంకా లేదుగా. కావాలన్నవాడు లేడుగా. కావాలన్నవాడు ఎవడు? మోహి. అర్థమైందండి? ఇంతకీ పరమాత్మ ఏ అవతారంలో వచ్చాడు మోహాన్ని విడిపించడానికి? మోహిని. చూడండి ఎంత బాగా పెట్టాడు పురాణంలో. విష్ణువు ఎలా వస్తాడు మన ముందుకి? మోహిని అవతారంలో వచ్చాడు. మోహిని అవతారం అంటే తెలుసా ఎవరికైనా? మోహిని అవతారం అంటే తెలుసా తెలీదా? ఏమిటది? ఓహో అదా, అది కాదండి బాబు. మోహిని అవతారం ఏ తలపు నీకు తలపుకొస్తే నువ్వు కదులుతావో అదే మోహిని అవతారం. అంటే అసలు మర్చిపోయావు, సత్యం మరపుకొచ్చేసింది. ఏది కావాలన్నావు అప్పుడు? ఇదే బాగు. అదే వినాయకుడు కళ్ళు ఎదురకుండా కనబడితే బాగు. అన్ని రంగులతోటి వినాయక విగ్రహం ఎదురకుండా పెట్టుకుంటే ఎంత బాగుందో. అందుకని జిల్లాలమ్మడమ్మ ఏం చెప్పింది? నాయన నిగ్రహం వచ్చే వరకు విగ్రహం అవసరం. నాయన అవసరం ఎంతే. అది నీకు ఆ సమిష్టి కారణ శరీరంలో ఉండటం. నిగ్రహం అంటే ఏంటి? ఉండగలగటం. సమిష్టి కారణ శరీరమే నేనుగా ఉన్నావు. అప్పుడు దీంతో ఏమైనా పని వచ్చిందా? దేంతో పని రాలేదు. ఇప్పుడు విగ్రహం అంటే ఇది, అది కాదు. ఇది విగ్రహం అని తెలుసుకోవడానికి అది పెట్టుకున్నాం ఆధారంగా. తెలుసుకుంటే దీని నుంచి ఎక్కడికి వెళ్ళాలి? ఇప్పుడు మనం సమిష్టి కారణ శరీరమే నేను. వ్యష్టి స్థూల శరీరం నేను కాదు, వ్యష్టి లింగ శరీరం నేను కాదు, వ్యష్టి కారణ శరీరం జీవుడు కూడా నేను కాదు. కారణ శరీరమే జీవుడు. సూక్ష్మ శరీరం, లింగ శరీరం, వాటికి అంగ శరీరం ఇది. మరి ఈ మూడింటి మధ్యలో ఉన్నటువంటి సంబంధాన్ని, బంధాన్ని, వీటి మూడింటి మధ్య సంబంధం ఉందా, బంధం ఉందా? ఈ మూడు ఒకదానికొకటి సంబంధపడి ఉన్నాయా, బంధించబడి ఉన్నాయా? సంబంధమా బంధమా? సంబంధమా బంధమా? సంబంధమా బంధమా? సంబంధమా బంధమా? మోహ దృష్టితో చూస్తే బంధం, నిర్మోహ దృష్టితో చూస్తే సంబంధం. మీ అమ్మాయికి సంబంధాలు వెతుకుతున్నారా, బంధాలు వెతుకుతున్నారా? మీ అబ్బాయికి సంబంధాలు వెతుకుతున్నారా, బంధాలు వెతుకుతున్నారా? ఏ తల్లి తండ్రి కూడా మా అమ్మాయికి బంధాన్ని వెతుకుతున్నానని చెప్పేవాళ్ళని చెప్పండి, లేదా మా అబ్బాయికి బంధాన్ని. అంటే అర్థం ఏమిటి? నీలోని మోహ దృష్టిని పోగొట్టే ఉపాయాన్ని వెతుకుతున్నాడు తల్లి తండ్రి. ఆ పిల్లవాడిలో లేదా అమ్మాయిలో జీవభావంతో మోహ దృష్టి కలిగి ఉన్నది. ఈ మోహ దృష్టిని నిర్మోహిగా మార్చాలి. ఆ ఉద్యోగం ఎవరిది? ఇప్పుడు ఆల్రెడీ నిర్మోహి అయిన తల్లిదండ్రిది. ఆ అనుభవం సంపాదించి అధిగమించి ఈశ్వరుడుగా సమిష్టి కారణ శరీరమే నేనుగా ఉన్నటువంటి తల్లి తండ్రిది. ఆ సమిష్టి కారణ శరీరంలో ఉన్నటువంటి తల్లి తండ్రి అయినటువంటి ఈశ్వరుడు వ్యష్టి కారణ శరీరంలో మోహ దృష్టితో ఉన్నటువంటి జీవుడికి ప్రపంచంలో సంబంధాన్ని వెతుకుతున్నాడట. ఏం పొందడానికి? నా అంతటి వాడు అవ్వాలి కదండి మా అబ్బాయి ఎప్పటికైనా, మా అమ్మాయి ఎప్పటికైనా నా అంతటిది అవ్వాలి కదండి.
ఏమిటి ఈవిడంతా? నిర్మోహి. అంతేగాని ఈవిడకు 30 పడి చీరలు ఉంటే ఆవిడ 300 పడి చీరలు కొంటుందని కాదు. అసలే నాకు 3 కోట్లే ఉందండి ఆస్తి, కనీసం మా అల్లుడికి 30 కోట్లన్నా లేకపోతే నేను చేయనండి మా అమ్మాయిని ఏమనండి. పెరిగిందా తగ్గిందా ఇప్పుడు మోహం? ఇప్పుడు సంబంధాలను ఎలా చూస్తున్నాం? ప్యాకేజ్ బాగుంటే సంబంధం ఓకే. అమ్మాయి అబ్బాయి ఎవరు చూడక్కర్లేదండి. ఈ కుటుంబం ఆ కుటుంబానికి పరిచయం అవసరం లేదు. మధ్యలో సంబంధం ఏంటి ఇప్పుడు? జస్ట్ ప్యాకేజ్. మ్యారేజ్ విత్ ప్యాకేజ్. ప్రజెంట్ మోడర్న్ డే చెప్పాలంటే ఏం చెప్పాలి? మ్యారేజ్ విత్ ప్యాకేజ్. అందుకని పెళ్ళికి ఎన్ని రోజులు ప్రిపరేషన్ కావాలి? అవసరం లేదు. డెస్టినేషన్ మ్యారేజ్ అన్నీ వాడే చూసుకుంటాడు. వాడు అడిగిన ప్యాకేజ్ వాడికి ఇచ్చేస్తే చాలు. మంగళసూత్రం కూడా మీరు కొనక్కర్లా, పసుపు కొమ్ములు కూడా పసుపు కూడా నువ్వు కొట్టక్కర్లా, చేతికి తోరం కట్టక్కర్లా. ఎవరికి పెళ్ళి ఎలా చేస్తాడు వాడు డెస్టినేషన్ మ్యారేజ్లో? కంకణబద్ధుడు కాదు వాడు. చేతికి తోరం కట్టక్కర్లేదు. డెస్టినేషన్ మ్యారేజ్లో చేతికి కంకణం ఉండదు. ఎందుకని? అంతా మోహమే. దీక్ష దేనికి కావాలి? మోహి నిర్మోహి అవడానికి దీక్ష కావాలి, కానీ అదే మోహాన్ని కొనసాగించడానికి దీక్ష ఎందుకు? అంతేనా కాదా? ఇప్పుడు మీరందరూ ఒక దీక్ష పడ్డారా పట్టలేదా? దేనికి పడ్డారమ్మా? దేనికి పడ్డారు? మోహి నిర్మోహి కావాలి. అదే దీక్ష అంటే. అందుకని జ్ఞాన మార్గంలో జీవితకాల దీక్ష. మిగిలిన మార్గంలోగా కర్మ భక్తి యోగ మార్గాల్లాగా తత్కాలవత్ దీక్షలు జ్ఞాన మార్గంలో ఉండవు. ఒకసారి మోహి నిర్మోహి అయ్యాడు అంటే లింగాంగ సంగము భంగమైంది, మరలా పుడతాడయ్యా. ఏ పుట్టాడు? ఎందుకని? వాడికి విగ్రహంతో పని లేదు. నిగ్రహం ఎక్కడొచ్చేసింది ఇప్పుడు? ఏకంగా సమిష్టి కారణ శరీరంలో ఉండి సమిష్టి మహాకారణ శరీరం మీద దృష్టి పెట్టాడు. ఆ సమిష్టి మహాకారణ శరీరమే పరం. సమిష్టి మహాకారణ శరీరమే పరం. ఆ పారమార్థిక చింతన, ఆ పారమార్థిక ప్రయోజనం, ఆ పరమాత్మ అన్నిటికీ పరం జోడిస్తామండి అక్కడ. అందుకని అదేమిటది? సమిష్టి మహాకారణం. దాని మీద దృష్టి పెట్టాం. అప్పుడు ఏమైపోయింది? ఏమైనా లెక్క ఉందంటారా? ఇంతకీ రాముల వారికి పచ్చల పథకం చేయించాలా వద్దు? అందుకనే రాముల వారికి చేయించాల. సీతమ్మకు చేయిస్తే బంగా ఏంటంటే చింతాకు పథకం. మనం కూడా అందుకని చింతాకు పథకం ఏమైనా సరే మీ ఆయన అడిగి చేయించుకోవాలా వద్దా? సీతమ్మలాగా ఉంటాం సంగతి దేవుడికి. ముందు చింతాకు పథకం పట్టరా నువ్వు. మోహమా నిర్మోహమా? తర్వాత ఏంటండి ఆ పాట? ఏంటండి పాపం కలికి తురాయి. ఆయనకి ఎందుకండి తురాయి అంటే? తెలుసా ఎవరికైనా? ఇక్కడ తల మీద ఏదో కిరీటం మీద పెట్టుకునే దాన్ని తురాయి అంటారట. ఆయనకి ఎందుకండి? ఆయన ఎవరు? ఆత్మారామో భవతి. సర్వవ్యాపకుడైనటువంటి విష్ణువుకి కిరీటం ఓటు పెట్టి కిరీటం మీద కలికి తురాయి. అది కూడా మళ్ళా తర్వాత సీతమ్మకి చింతాకు పథకం, రాముడికేమో కలికి తురాయి. తర్వాత ఏం చేయించాడో పోయి. మన పరిస్థితి ఏమిటి ఇప్పుడు? ఇది మరుపు జీవుడు. మన పరిస్థితి ఏంటండి? మరుపు జీవుడు. ఈశ్వరుడు ఎరుక. ఈశ్వరుడు ఎవరండి? ఎరుక. ఇదే ఎరుక మరుపు అంటే. సమిష్టి మహాకారణం ఎరుక, వ్యష్టి కారణం మరుపు. కాబట్టి వ్యష్టి కారణం నుంచి వ్యష్టి మహాకారణానికి మనం మారితే, ఎదిగితే అప్పుడు ఈ మూడింటిని అపవాదం చేయాలా వద్దా? ఎందుకు అక్కడ దాకా ఉండిపోయాం? ఈ మూడు అధ్యారోపం. త్రిపుటి అంతా కూడా అధ్యారోపం. లేని దానిని ఉన్నట్టుగా ఆరోపించాం. కానీ వాస్తవంగా నీ ఉనికి ఎక్కడా? మహాకారణం, కారణం కాదు. అర్థమైందండి? కాబట్టి ఈశ్వరుడు కాదయ్యా పరమాత్మ. ఇప్పుడు నీ లక్ష్యం ఎవరు? ఎప్పుడు? మహాకారణంలో నిర్మోహ దృష్టితో నువ్వు మేలుకొంటే అదే సాక్షాత్కారం.
అదే కారణ శరీరం వరకే ఉండిపోయావు, అప్పుడు సమాజనిష్ట. మహాకారణంలో మేల్కొన్నావు, సాక్షాత్కారం. ఏం సాక్షాత్కారం? ఇది అది ఒకటే. సాక్షాత్కారం అంటే ఏంటి? అది ఇది ఒకటేరా బాబు అని గురువుగారు చెప్పారు. నీకేం అర్థమైంది సాక్షాత్కారం వలన? ఇది అది ఒకటే అని అర్థమైంది. గురువుగారు పాఠం ఏం చెప్పారు? అది ఇది ఒకటే, తత్వమసి. ఉపదేశ వాక్యం ఏమిటి? అది ఇది ఒకటే. అదే అనుభవ వాక్యం ఏమిటి? అయమాత్మ బ్రహ్మ. నిర్ణయ వాక్యం అనమాట. ఎప్పుడైంది? నువ్వు మహాకారణంలో మేలుకొంటే, సాక్షాత్కార జ్ఞానం చేత మహాకారణంలో మేల్కొన్న వాడికే మహావాక్య నిర్ణయం. వచ్చాంరా బాబు, ఎక్కడ దాకా వచ్చాం మనం. అసలు కథ పోయి వేరే కథలోకి వచ్చేసి ఈ 4 వాక్యాలు చదివేస్తే ఇది అయిపోతుందండి. ఆకాశం యొక్క రజవంశం వలన వాగింద్రియమును, వాయువు యొక్క రజవంశం వలన ప్రాణేంద్రియమును, తేజస్సు యొక్క రజవంశం వలన పాదేంద్రియమును, అప్పు యొక్క రజవంశం వలన పాయేంద్రియమును, పృథివీ యొక్క రజవంశం వలన ఉపస్థేంద్రియమును, నేత్ర ఏతత్ ప్రకారంబున కర్మేంద్రియములు ఉత్పత్తాయి. కాబట్టి సాత్వికాంశాలన్నీ ఏమిటి? జ్ఞానేంద్రియాలు. రాజసికాంశాలన్నీ ఏమిటి? కర్మేంద్రియాలు. సరే, ఈ భూతముల యొక్క రజవంశ సమిష్టి వలన ప్రాణము పుట్టి అది వృత్తి భేదముల చేతను ప్రాణాపాన వ్యానోదాన సమానములను 5 విధముల వీనిలో ఉపవాయువులు అంతర్భూతములై ఉన్నది. కర్మేంద్రియములు 5, జ్ఞానేంద్రియములు 5, పంచప్రాణములు 5, అహంకారము మనస్సును చేరి ఈ 17 తత్వములను సమిష్టి వ్యష్ట్యాత్మకంపైన లింగ శరీరం అని చెప్పబడును. ఆ ఈశ్వరుడే లింగ శరీరంబునందు అభిమానము చేసి హిరణ్య గర్భుండాయను. ఇతనికే సూత్రాత్మయనియు ప్రాణుండనియు 2 నామములు కలిగను. ఇది ఏ సూక్ష్మ సృష్టి. మళ్ళా ఈశ్వరుడు వేరే, హిరణ్య గర్భుడు వేరే, పరమాత్మ వేరే ఇత్యాదులు లేవు. అర్థమైందండి? కాబట్టి జాగ్రత్తగా గమనిస్తే అక్కడైనా సమస్య ఏమిటి? అభిమానమే. ఇక్కడైనా సమస్య ఏమిటి? అభిమానం. ఏమిటి అభిమానం అంటే? ఏమిటి అభిమానం అంటే? ఏమిటి అభిమానం అంటే? 3 రోజుల నుంచి నేను దక్షిణామూర్తి దగ్గర అభిషేకం చేస్తున్నా. ఇవాళ కూడా నేను చేస్తాను. అది నా ప్లేసు. ఏమనుకున్నావు? ఏమిటిది? అభిమానం, వ్యష్టి. ఇదంతా ఏమిటి? అభిమానం, వ్యష్టి. నువ్వు ఏ ఆశ్రమంలో ఉన్నావు నాయన? నువ్వే ఆశ్రమంలో ఉన్నావు? అభిమానం. ఫలానా ఆశ్రమంలో ఉన్నానన్నా అభిమానమే. అందుకని నిర్మోహి కావలయు, నిరభిమానమును పొందవలయు. ఈశ్వరుడి దగ్గర 2 కోరికలు కోరవచ్చడం మనం. ప్రతి మానవుడు ఏం కావాలి? నిర్మోహి, నిరభిమాని. ఈ 2 కనుక అయితే అప్పుడు జీవుడే అయ్యాడా? ఉన్నది తెలుసుకున్నాడా? అయ్యాడా? ఉన్నది తెలుసుకున్నాడా? అమ్మాయి అమ్మ అయిందా? ఉన్న అమ్మని తెలుసుకుందా? అమ్మాయి అమ్మ అయిందా? ఆల్రెడీ ఉన్న అమ్మని తెలుసుకుందా? మనమేమంటున్నాం? అరే తప్పు కదా. తగాదా అన్ని చోట్ల ఒకటే. ఆల్రెడీ ఆవిడలో అమ్మలేదా? లేని అమ్మని ఎక్కడి నుంచి చేస్తామండి? తేండి చూద్దాం. ఎవరిలో అయినా సరే లేని తండ్రిని తండ్రి చూద్దాం. తేలేవుగా. కాబట్టి ఆల్రెడీ అందులో ఆ జ్ఞానం ఉందా లేదా? అమ్మ అంటే ఏమిటి? ఆ జ్ఞానం. ఆ తండ్రి అంటే ఏమిటి? ఆ జ్ఞానం. ఆ జ్ఞానం అందులో ఉందా లేదా? ఉంది. ఎక్కడుంది? అవ్యక్తంగా ఉంది. అవ్యక్తంగా ఉన్నదాన్ని ఏం చేశాం? వ్యక్తపరిచేటు చేశాం. ఆ వ్యక్తపరిచేటు చేయడమే ఆశ్రమం. అవ్యక్తంలో నుంచి వ్యక్తంలోకి వచ్చింది ఆశ్రమం వలన. ఇప్పుడు ఆశ్రమం బద్ధమవుతుందా? మన గొడవ ఏమిటి ఇప్పుడు? నాకు ఆ గృహస్థాశ్రమమే పెద్ద బంధం అయిపోయిందండి బాబు. నేను బీరకాయ కూర చేస్తానంటే ఆయన వంకాయ కూర చేయమంటాడు. ఆయన ఏమో టెంకాయ కూర చేయమంటే నాకేమో వంకాయ కూర చేయాలనిపిస్తుంది. ఎందుకని? గృహస్థాశ్రమం బంధం అయిపోయింది. ఎలా అవుతుందండి? నీలో ఉన్న అవ్యక్త స్థితిలో ఉన్న జ్ఞానాన్ని
వ్యక్త స్థితిలోకి తేవడానికి ఉపయోగపడవలసిన ఆశ్రమం అభిమానం చేత ఏమైంది? బంధహేతువైంది. మోహ దృష్టి చేత బంధహేతువైంది. సంగి అయిపోయావు. అక్కడ అసంగుడుగా ఉండాలి. ఏ ఆశ్రమమైనా నువ్వు ఎలా ఉండాలి? అసంగుడుగా ఉండి. నేను సంగిగా ఉండమని ఎవరు చెప్పారు? అసలు అంతా పరమేశ్వరుడు, అంతా పరమాత్మయే, అంతా ఈశ్వరుడే అంటే అసలు సంగము, మోహము, అభిమానము కలిగే అవకాశం ఎలా వచ్చింది నీకు? అసలు లేనే లేదు. నాకు భ్రాంతి కలిగింది, విడిపించండి బాబోయ్ అని అన్ని ఆశ్రమాలకి, అందరు గురువుల దగ్గరికి, అన్ని శాస్త్రాల దగ్గరికి, అన్ని దేవాలయాలకి బాగా పరిగెట్టాడు. ఏం చెప్పారు వాళ్ళు? ఏం చెప్పారు వాళ్ళు? ఛాయా పురుషవత్. అది బోధపడితే లేనిదే. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం తత్సత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. నారాయణ నారాయణ.